జనరల్‌గా మనం ఎక్కువ మంది పేషెంట్స్ చూస్తూ ఉంటాము. వాళ్ళు కామన్‌గా అడిగేదేంటంటే, మేమేమన్నా తిన్నా గూడా చల్లటి పదార్థాలు ఏమన్నా తీసుకుంటే, లేకపోతే టీ, కాఫీ ఏమన్నా తాగుతుంటే, లేతే స్వీట్స్ ఏమన్నా తింటుంటే, మాకు పళ్ళు జుమ్మని లాగుతున్నాయి అంటుంటారు. అంటే ఈ పళ్ళు జుమ్మని లాగటానికి చాలా కారణాలున్నాయండి. జనరల్‌గా మనం చూసుకునేది బేసిక్ ఎందుకు అట్లా పళ్ళు జుమ్మని లాగుతాయంటే, పంటికి, చిగురుకి మధ్యలో ఉన్న ఇనామెల్ అనేది ఎక్కువ అరిగిపోవటం వల్ల మనకి ఈ పళ్ళు జుమ్మని లాగుతూ ఉంటాయి. అంటే అది ఎందుకు అరిగిపోతుంది కామన్‌గా అంటే, ఎక్కువ శాతం బ్రషింగ్ చేయటం వల్ల. అంటే మనం వాడే బ్రషెస్‌లో జనరల్‌గా మనకి దొరికేదేందంటే, సాఫ్ట్, మీడియం, హార్డ్ అని ఇట్లా దొరుకుతాయండి మార్కెట్‌లో. కానీ జనరల్‌గా మనము అడ్వైస్ చేసేదేందంటే సాఫ్ట్ బ్రష్ వాడమని. అదే కనుక మీడియం ఆర్ హార్డ్ బ్రష్ గనుక వాడుతుంటే, ఆ బ్రష్ 2-3 మినిట్స్ డైలీ అట్లా బ్రష్ చేస్తూ ఉంటే, ఏమైద్దంటే మన హార్డెస్ట్ మెటీరియల్ ఇనామెల్ అనేది త్వరగా అరిగిపోతూ ఉంటుంది. సో, అది చిన్న చిన్నగా అరిగిపోవటం వల్ల ఏమైద్దంటే పేషెంట్‌కి చిన్న చిన్నగా వాళ్ళకి సెన్సిటివిటీ అనేది మొదలైద్ది. అంటే ఇనామెల్ అనే కోటింగ్ ఎళ్ళిపోయిన తర్వాత లోన డెంటిన్ అని ఉంటదనమాట. సో, డెంటిన్ అనే దాంట్లో ఏంటంటే, ఆ డెంటినల్ ట్యూబ్యూల్స్ అనేవి ఉంటాయి. సో, అక్కడ ఏమైద్దంటే మనకి సెన్సిటివిటీ అనేది స్టార్ట్ అయిద్ది. సో, ఎప్పుడైతే వాళ్ళకి సెన్సిటివిటీ అనేది మొదలైద్దో, వాళ్ళు జస్ట్ ఏమన్నా కొంచెము చల్లటి నీళ్లు తీసుకున్నా, లేతే కాఫీ, టీ ఏమన్నా తాగినా, లేతే స్వీట్స్ తిన్నా గూడా జుమ్మని లాగుతూ ఉంటది సడెన్‌గా. సో, దీనికి మనం అడ్వైస్ చేసేదేందంటే ఫస్ట్ వాళ్ళని ఆ బ్రష్ ఏదైతే ఉందో అది చేంజ్ చేయమంటాం అనమాట. సో, అదేంటంటే జనరల్లీ వి అడ్వైస్ టు యూజ్ ద సాఫ్ట్ బ్రష్. ప్లస్ వాళ్ళకేంటంటే ఆ జుమ్మని లాగటానికి, తగ్గటానికి అది ఇనీషియల్ స్టేజ్‌లో ఉంది కాబట్టి, మనం ఏంటంటే డీసెన్సిటైజింగ్ టూత్ పేస్ట్ ఏదో ఒకటి అడ్వైస్ చేస్తాం. అంటే మార్కెట్‌లో చాలా దొరుకుతున్నాయి. సో, అందులో ద బెస్ట్ ఏంటనేది మనం అడ్వైస్ చేసి, అదేంటంటే మార్నింగ్, నైట్ 2 సార్లు బ్రష్ చేసుకునేటట్లు, అది అట్లా ఒక 3 మంత్స్ చేస్తే ఆ సెన్సిటివిటీ అనేది తగ్గిపోయిద్ది. ఆ పేస్ట్ ఏంటంటే మనం కంటిన్యూయస్ లైఫ్ లాంగ్ అనేది వాడకూడదండి. ఎందుకంటే అట్స్ ఏ డిఫరెంట్ కెమికల్ అనమాట అది డీసెన్సిటైజింగ్. జస్ట్ ఒక 3 మంత్స్ అది వాడి మళ్ళీ మనం నార్మల్ టూత్ పేస్ట్‌కి వచ్చేయాలి వెనక్కి. దిస్ ఈస్ ద యాక్చువల్ ప్రొసీజర్. అట్లా కాకుండా ఆ ఇనామెల్ అనేది బాగా ఎక్కువ అరిగిపోయి బాగా గుంటలాగా పడితే మాత్రం దెన్ దానికి మనం ఫిల్లింగ్ అనేది అడ్వైస్ చేస్తాం. టూత్ కలర్డ్ ఫిల్లింగ్ అని మెటీరియల్ ఉంటదనమాట. కాంపోజిట్ ఫిల్లింగ్ మెటీరియల్ కానీ, గ్లాస్ ఎనామర్ ఫిల్లింగ్ మెటీరియల్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి. ఆ ఫిల్లింగ్ అనేది అడ్వైస్ చేస్తామనమాట. సో, జనరల్‌గా ఏమైద్దంటే మళ్ళీ లాంగ్ టర్మ్‌లో ఫిల్లింగ్ బ్రష్ చేసుకునేటప్పుడు లాంగ్ టర్మ్‌లో చిన్న చిన్నగా ఫిల్లింగ్ అనేది కూడా అరిగిపోయే అవకాశాలుంటాయి. సో, మళ్ళీ రీఫిల్లింగ్ అనేది చేయించుకోవచ్చు. అట్లా కాకుండా మనకి పర్మనెంట్ సొల్యూషన్ బాగా ఎక్కువ గుంటలాగా పడింది, అట్లా ఇబ్బంది పడుతున్నామంటే, అప్పుడు మనం క్యాప్ అనేది అడ్వైస్ చేస్తామనమాట. సో, ఎప్పుడైతే ఆ పళ్ళు ఒకాళ పుచ్చిపోయి సెన్సిటివిటీ లాగుతున్నా సరే, లేకపోతే ఈ బ్రష్ వల్ల అరిగిపోయినా సరే, లేకపోతే జనరల్‌గా ఏమైద్దంటే కొంతమందికి ఎక్కువ యాసిడ్స్ తీసుకోవటం వల్ల, అంటే వాళ్ళకి జనరల్‌గా బాడీలో ఎసిడిటీ ప్రాబ్లమ్ ఉన్నా సరే, లేకపోతే వాళ్ళు తీసుకునే పదార్థాల్లో ఎక్కువ యాసిడ్స్ ఉన్నా సరే, ఎక్కువ జ్యూసెస్ అట్లా తీసుకున్నా సరే, వాళ్ళకి కూడా పళ్ళు జనరల్‌గా ఇనామెల్ అనేది అరిగిపోతూ ఉంటది పండు, చిగురు మధ్యలో. సో, వాళ్ళకి కూడా మనం అడ్వైస్ చేసేదేంటంటే ఫస్ట్ బేసిక్ ప్రాబ్లమ్ ఆ ఎసిడిటీ అనేది తగ్గిచ్చేసేసి, దెన్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆ ఫిల్లింగ్ కానీ, క్యాప్స్ గానీ అడ్వైస్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఎప్పుడైతే ఒకవేళ మనకి పన్ను పుచ్చిపోయి పళ్ళు జుమ్మని లాగుతుంటే మాత్రం, ఏదైతే ఆ బ్లాక్ పుచ్చిపోయింది ఉందో అదంతా తీసేసి, ఒకవేళ అవసరం అనుకుంటే ఆ పంటికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేసి, తర్వాత దానికి మనం క్యాప్ అనేది అడ్వైస్ చేస్తాం అన్నమాట. సో, దిస్ ఈస్ ద పర్మనెంట్ సొల్యూషన్ అండి అది. పంటి ప్రాబ్లమ్స్ మీద, చిగుళ్ళ మీద ఏ డౌట్స్ ఉన్నా సరే, ఏమన్నా తెలుసుకోవాలన్నా, మీకేమన్నా ట్రీట్మెంట్ కావాలన్నా సరే, మీరు ఎప్పుడైనా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. థాంక్ యూ.